ఆగండి. మీలో ఎంతమంది మారుతి 800 కార్‌లో డ్రైవింగ్ నేర్చుకున్నారు చెప్పండి? ఈ కార్ చూడ్డానికి చాలా చిన్నగా, క్యూట్‌గా కనపడొచ్చు. కానీ మన ఇండియాలో ఉన్న వాళ్ళకి ఈ కార్ ఎందుకంత దగ్గరైందో చూద్దాం. సో, మన మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా వరకు ఎలా ఆలోచిస్తారంటే, జీవితంలో ఒక మంచి జాబ్ కొట్టి, ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని, ఒక ఇద్దరు పిల్లల్ని గాని, మన పేరెంట్స్‌ని మంచిగా చూసుకుంటూ, చివరగా ఒక చిన్న కారు కొనుక్కొని, ఫ్యామిలీతో అలా ఒక ట్రిప్‌కి పోవాలని చాలా మందే కోరుకుంటారు. ఈ క్రమంలోనే చాలా మందికి గుర్తుకొచ్చే కార్ మారుతి లేదా ఆల్టో 800 కార్. ఈ కార్ ఫస్ట్ 1983లో లాంచ్ చేసిర్రు. ఇక ఆ టైంలో రోడ్ల మీద మొత్తం అంబాసిడర్ కార్లు, ఫియాట్ పద్మిని కార్లే ఉంటుండే. సడన్ గా ఈ కార్ ఎంట్రీ తోటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మొత్తాన్ని అట్రాక్ట్ చేసింది. ఎందుకంటే ఇది చూడడానికి చాలా చిన్నగా ఉండడంతో పాటు తక్కువ మెయింటెనెన్స్ అండ్ ఎక్కువ మైలేజ్ ఇస్తుండే. దానికి తోడు అప్పట్లోనే ఈ కార్ లో ఏసీ ఉంటుండే అండ్ దీని ధర కూడా 50,000 ఉంటుండే. సో అప్పట్లో కొద్ది గొప్ప పైసలు ఉన్నోళ్ళు ఈ కార్ కొనుక్కొని ఫ్యామిలీ మెంబర్ లెక్క చూసుకుంటుండే. అయితే మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ కార్ ని ఎంత దగ్గర చేసుకురంటే 1983లో ఈ కార్ లాంచ్ చేసినప్పటి నుంచి 2025లో ఇప్పటి వరకు మార్కెట్ లోకి ఎన్నో కార్లు వస్తున్నాయి పోతున్నాయి. కానీ ఈ మారుతి లేదా ఆల్టో 800 కార్లు స్టిల్ ఇప్పటికి రోడ్ల మీద ఒక కింగ్ లాగా కనబడతాయి. ఒకవేళ నీకు డ్రైవింగ్ రాకపోతే ఈ కార్ ను తీసుకుపోయి ఎలాంటి ఎక్స్పెరిమెంట్ అయినా ఈ కార్ మీద చేసుకుని నువ్వు డ్రైవింగ్ పర్ఫెక్ట్ కావచ్చు. నువ్వు ఒకవేళ యూజ్డ్ కార్ మార్కెట్ లో చూసినా సరే ₹1,00,000 బడ్జెట్ లో ఈ కార్ నీకు ఈజీగా దొరుకుతుంది. అట్లా చెప్పుకుంటా పోతే ఈ కార్ తోని మనకు చాలా మెమరీస్ ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా ఈ కార్ లో ట్రావెల్ చేసినా లేదా ఈ కార్ తో డ్రైవింగ్ నేర్చుకున్నా మీకు ఎలా అనిపించింది? మంచిగా ఫీల్ అయితే గుడ్ అని కామెంట్ చేయండి. అండ్ మెయిన్ గా ఎవరి దగ్గర అయితే ఈ కార్ ఉందో మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. నేను ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. అండ్ ఆల్టో 800 ఓనర్స్ కి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇలాంటి ఆటోమొబైల్ కంటెంట్ కోసం వెంటనే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.